అన్నవరంలో ప్రసాదం విక్రయశాలలో ఎలుకల సంచారం కలకలం రేపుతోంది. రాజమండ్రి విశాఖ నేషనల్ హైవేపై నమూనా ఆలయం వద్ద ప్రసాదం విక్రయించే గదిలో ఎలుకల గుంపు తిరుగుతోంది. ప్రసాదం ప్యాకెట్లు ఉంచిన బుట్టల్లో వాటిని ఓ భక్తుడు గమనించాడు. ఎలుకలు తిరుగుతుండగా వీడియో తీశాడు. దీనిపై సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని భక్తుడు ఆరోపించాడు. రైట్, ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్లో అందిస్తారు. రాజేష్, అన్నవరంలో అయితే ప్రసాదం విక్రయశాలలో అయితే ఎలుకల సంచారం వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఎంతో ప్రాచీనం. అయితే ఈ సోమవారం దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు. ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ వ్రత పూజలు పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేర్తని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకంతో స్వామివారం దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారు. అయితే స్వామివారి దర్శనంతో పాటు ప్రసాదం అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడిన వారు ఉంటారు. అయితే స్వామివారి ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉండే విధంగా కూడా రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారిపై దేవస్థానం నిర్మించిన సత్యదేవుని నమూనం వద్ద ప్రసాదం విక్రయించే స్థలం వద్ద భక్తుడు టోకెన్ తీసుకుని ప్రసాదం ప్యాకెట్లు తీసుకుందాం వెళ్లే సమయంలో విక్రయించే గదిలో కూడా అంటే ఏవైతే ఈ విశాఖపట్నం నుంచి భీమవరం వెళ్లే దారిలో భీమవరం సంబంధించిన భక్తుడు అక్కడ ప్రసాదం తీసుకుందామని అక్కడికి వెళ్లే సమయంలో ఒక్కసారిగా అక్కడ కంగుతిరే పరిస్థితి. అయితే ఆ విక్రయించే స్థలం వద్ద విక్రయించే గదిలో ప్రసాదం టోకెన్ల వద్ద బుట్టలలో ఎలకలు గుంపుగా తిరగడం చూసి ఆ భక్తుడు విడదీశారు. అయితే ఒక బుట్టలోనేమో 3 ఎలకలు, మరో బుట్టలేమో నిండుగా ఉన్న ప్రసాదం ఉన్న బుట్టలో ఒక ఎలక ఆ చెండం చూసి అక్కడ ఉన్న ఎవరైతే విధులు నిర్వహించే సిబ్బందిని కూడా అడగడంతో మేమేమి చేయలేము, మీరు దేవస్థానం అడగండి, నచ్చితే కొనుక్కోండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని చెప్పి అక్కడ ఉన్న భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తక్షణమే వీరిపై కూడా చర్యలు తీసుకోవాలి, కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి భక్తులైతే తెలుపుతున్న పరిస్థితి. అయితే ఎక్కడి నుంచైనా ఎటువంటి పునరావృతం కాకుండా జరగకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే విధులు నిర్వహించే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులు కోరుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే వైజాగ్ నుంచి భీమవరం వెళ్లే రహదారిలో ఉన్న నమూనాలు అంటే దీనికి సంబంధించి ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి నమూనా ఒక దేవాలయం కూడా కట్టారు. అక్కడ వచ్చిన వారు అంటే బైపాస్ వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్కడ ఆగి స్వామివారు దర్శించుకుని అక్కడ పెట్టిన ఏవైతే ప్రసాదం కౌంటర్ ఉందో ప్రసాదం కౌంటర్ లో వారు కొనుక్కుంటూ ఉంటారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో ఈ విశాఖపట్నం నుంచి భీమవరం వెళ్లే దారిలో ఈ భీమవరం సంబంధించి ఒక భక్తుడు అక్కడ ఆగి ప్రసాదం తీసుకునే సమయంలో ఒకసారిగా బొట్టల్లో ఎలకలు విక్రయించడంతో అక్కడ భక్తుల కంగుతిరే పరిస్థితి. అయితే దీనిపై కూడా హిందూ ధర్మం ఇలాగే పాడైపోతుంది, దీన్ని ఖచ్చితంగా మనం కాపాడాలని బాధ్యత మనపై ఉంది అని చెప్పంటూ సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన పోస్ట్ చేయని పరిస్థితి. దీనిపై కూడా ఆలయ అధికారులు కూడా దీనిపై ఒకసారిగా స్పందించి ఎవరైతే ఆలయ ఉన్నారో ఘటనా సమయం చేరుకుని మరమ్మతులు చేసిన పరిస్థితి. ఏవైతే ఆ విక్రయించే కౌంటర్ ఏదైతే ఉందో కౌంటర్ ని ఆపి అక్కడ సెక్యూరిటీ గార్డ్ పెట్టి ఆ ప్రసాదం బయట విక్రయిస్తున్న పరిస్థితి. అయితే ఇలాంటి ముందు ఎందుకు చేయలేదు అంటే ఒక భక్తుడు వెళ్ళి ఆ ఎలకలు తింటున్న ప్రసాదం పోస్ట్ చేయడం వల్లే ఇప్పుడు మరమ్మతులు చేయడం గుర్తొచ్చిందా? ఇప్పటికైనా ఇప్పుడు దాకా మీరు చూసే పరిస్థితి లేదా అని చెప్పంటూ అక్కడ ఉన్న స్థానికులు కానీ లేకపోతే అక్కడ ఉన్న భక్తులు కానీ ఆగ్రహం వ్యక్తం పరిస్థితి. అయితే దీనిపై కూడా ఆలయ కూడా అక్కడ మరమ్మతులు చేసిన పరిస్థితి. అయితే ఇకపై కూడా ఎటువంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని అలాగే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆలయ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే ఏవైతే ఈ అన్నవరం ప్రసాదం తినడానికి చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ ప్రసాదం తినడానికి చాలా మంది వచ్చే భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా 2 నుంచి 3 ప్యాకెట్లు తినడానికి కూడా ఇష్టపడతారు. కానీ ఇటువంటి సోషల్ మీడియా వేదికగా ఇటువంటి జరుగుతుండటంతో ప్రసాదం తినడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. దీన్ని అంటే ఆలయ అధికారులు ఇంత లక్షల రూపాయలు ఉద్యోగాలకి జీతాలు ఇచ్చి తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే హిందూ ధర్మం అంతా పాడైపోతుంది. హిందూ ధర్మం కాపాడే విధంగా కూడా చూసుకోవాలి. దీనివల్ల హిందూ ధర్మం పాడైపోతుందని చెప్పి హిందూ ధర్మ సంఘాలు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే ఈ ప్రసాదం విక్రయించే కౌంటర్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ ని ఆపి దాంట్లో మరమ్మతులు చేస్తూ ఈ ప్రసాదం అయితే ఏవైతే ఈ నమూనా ధర ప్రసాదం అయితే బయట విక్రయించే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. అయితే దీనిపై కూడా ఎవరైతే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపై కూడా తగు చర్యలు తీసుకోవాలి. స్థానిక పోలీసులు కూడా కేసులు నమోదు చేపి అక్కడైతే భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కూడా అంటే ఇక్కడే కాదు ఎక్కడ ఏ ఆలయంలో కూడా ఎటువంటి పునరావృతం కాకుండా ముందే తగు చర్యలు తీసుకోవాలి. అంటే ఎలకలు తినే ప్రసాదం ఒక భక్తులు తింటే అటు ప్రజలు తింటే దానిపై ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి? అంటే భక్తులతో చెలగాట మారుతున్నారా, వారి భక్తుల ప్రాణాలు చెలగాట పడతారని చెప్పి హిందూ ధర్మ సంఘాలు అయితే మండిపడే పరిస్థితి. అయితే దీనిపై కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి.
అయితే స్థానిక ఎవరైతే అక్కడ ఆలయ అధికారులు అయితే ఇప్పటికే దానికి సంబంధించి మరమ్మతులు చేస్తున్నాము, ఇకపై కూడా తగు పునరుద్ధరణ కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితిని చెప్పుకోవచ్చు సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజేష్. కడప జిల్లా బద్వేలో వర్గపోరుపై టీడీపీ